హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి జనసేన పార్టీలో చేరబోతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన కలిశారు. ఇక జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవటమే తరువాయి. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ వ్యవహారాలను మొత్తం కూడా విజయసాయిరెడ్డే చక్కబెట్టబోతున్నారు. ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటిల్లో నిజమెంత? నిజంగా విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ కలిశారా? పవన్ కళ్యాణ్ విజయసాయిరెడ్డి జనసేనలో చేరటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అనేటువంటి అంశం ఇంతవరకు ఇటు విజయసాయిరెడ్డి కానీ, ఇటు జనసేన పార్టీ అధికారికంగా కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, జనసేన అధికార ప్రతినిధులు కానీ ఎవ్వరూ చెప్పలే. కానీ ఒక మీడియా సర్కిల్స్లో అయితే ఈ అంశము ఎంతో కొంత చర్చనీయాంశం అవుతుంది. ఎవరు ఏ పార్టీలైనా చేరవచ్చు, తప్పేం లేదు. అలాంటి చేరటానికి కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమైనటువంటి విజయసాయిరెడ్డి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడు, పవన్ కళ్యాణ్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి నాకు ఒక 20 సంవత్సరాల నుంచి అని పదే పదే మీడియా ముందు విజయసాయిరెడ్డి చెప్పినటువంటి మాటలు కూడా మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గురించి కూడా మంచిగా చెప్పారు, తెలుగుదేశం పార్టీ గురించి కూడా మంచిగా చెప్పాడు. అసలు బీజేపీతో అయితే ఇక ఆయనకి తిరిగేలేదు. బీజేపీతో చాలా సఖ్యతగా ఉన్నారు విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే బీజేపీతో మొత్తం వ్యవహారాలు చక్కబెట్టిందే విజయసాయిరెడ్డి. ఢిల్లీ వ్యవహారాలు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు, ఎప్పుడు 2014 నుంచి 19 వరకు, అప్పుడే ఈ ఢిల్లీలో బ్యాక్ డోర్ ద్వారాగా విజయసాయిరెడ్డి బీజేపీ వాళ్ళని కలవటము, ఎన్డీఏలో వాళ్ళకి సంబంధించి కలవటము, ఇప్పుడు ప్రధానమంత్రి అయినట్టు నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళని కలవటం, ఈ వ్యవహారాలన్నీ కూడా తెలుగుదేశం బీజేపీ 2018లో విడిపోవటానికి కూడా ఇది కూడా ఒక కారణం. వైసీపీతో బీజేపీ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంది. మనం ఎందుకు ఇంకా కలిసి ఉంటాం వాళ్ళతో? తెర వెనకేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం జరుపుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సహకరిస్తుంది. మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఉండాలి? రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే దాని మీద అప్పుడు చంద్రబాబు నాయుడు పూర్తిగా బీజేపీని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రత్యేక హోదా కావాలి, మాకు ప్యాకేజీ వద్దు, మీ పాచిపోయిన లడ్డూలు వద్దు అని ఆయనకు బీజేపీని విభేదించాడు. అందుకోసం 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అప్పుడు జనసేన పార్టీ పెట్టిన తర్వాత పోటీ కూడా చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చాడు. 2014 ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలి, రాష్ట్రానికి ఉపయోగం అని పవన్ కళ్యాణ్ ఆ రోజున బీజేపీకి మద్దతు ఇచ్చాడు. బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీతో జనసేనకు పొత్తు లేదు అప్పుడు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అటు తెలుగుదేశం పార్టీ వైఖరి మీద పవన్ కళ్యాణ్ విమర్శలు చేశాడు. అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద విమర్శలు చేసి సొంతంగా 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేసినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా తెలుసు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి జనసేన పార్టీలో చేరటానికి ఒకవేళ ఆయన సంప్రదింపులు జరిపి ఉండొచ్చు. విజయసాయిరెడ్డికి అవసరం, జనసేన పార్టీకి అవసరం ఉందని నేను అనుకోను. జనసేన పార్టీ ఇప్పుడు ఈ రోజున వాస్తవంగా చెప్తే అధికార పక్షంగా బలంగా ఉంది, కూటమిలో బలంగా ఉంది, పవన్ కళ్యాణ్ బలమైన నాయకుడుగా ఉన్నాడు. జనసేన పార్టీలో చేరితే మనకు అండ దొరుకుతుంది అనేటువంటి దాని మీద కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య, అలాగ చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి జనసేనలో చేరి జనసేనలో ఆశ్రయం పొంది ఆ ప్రభుత్వంలో తప్పులు చేసినటువంటి, కుంభకోణాలు చేసినటువంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ విధమైన ఇబ్బంది లేకుండా హాయిగా ఉన్నారు. ఆ విధంగా జనసేన పార్టీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్రమాలు చేసినటువంటి వాళ్ళకు కూడా ఈ విధమైన ఆశ్రయం ఇచ్చేటటువంటి పరిస్థితి జనసేన పార్టీలో ఉంది. ఇది అదేంటి మరి ఆశ్రయం ఎందుకు ఇస్తాం మేము తప్పు చేసినటువంటి వాళ్ళకని ఎవరైనా జనసేన వాళ్ళు అంటే, ఒకటి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఉదాహరణ కోసం చెప్తున్నా. భూ కుంభకోణాలు జరిగాయని అనేకమైన ఆరోపణలు వచ్చాయి వైసీపీ ప్రభుత్వాలు. అప్పుడు కలెక్టరే అప్పుడు ఆయన మీద ఎంక్వైరీకి ఆదేశించారనే దాని మీద ఆయన కోపంతోనే తన మంత్రి పదవి పోవటంతో పాటుగా
తన మీద భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి ఆరోపణలు వైసీపీ వాళ్ళే ఆరోపణలు చేస్తున్నారని ఆయన జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అందుకే విభేదాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి కానీ బాలినేని శ్రీనివాసరెడ్డికి. మరి అలాంటి భూ కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొనేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి హాయిగా వచ్చి ఇప్పుడు ప్రశాంతంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా జనసేనలో ఉన్నాడుగా. ఈ ప్రభుత్వం కూడా ఆయన టార్గెట్ చేయటం లేదుగా. కారణం ఏంటి? జనసేనలో చేరారు. ఇది ఉదాహరణ కోసం చెప్తున్నాను. అలాగా ఇప్పుడు విజయసాయిరెడ్డి చేరితే జనసేనకు ఉపయోగం ఉంటుంది, అలాగే జనసేనకు నష్టం కూడా ఉంటుంది. ఏంటి జనసేనకు ఉపయోగం? విజయసాయిరెడ్డి చేరితే విజయసాయిరెడ్డి ఢిల్లీలో వ్యవహారాలను చక్కబెట్టగలిగినటువంటి చతురత కలిగినవాడు. ఇప్పుడు ఢిల్లీ వ్యవహారాలు చూసేటువంటి వాళ్ళలో జనసేన పార్టీకి 2 ఎంపీలు ఉన్నారు. బాలశౌరి, అదేవిధంగా వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం ఎంపీ. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు, మొన్న ఎన్నికలకు ముందు గెలిచారు, ఎంపీగా గెలిచారు. అదేవిధంగా టీ టైం ఉదయ్ కాకినాడ ఎంపీ, ఆయన ఫ్రెషర్ కొత్త రాజకీయాలకి. బాలశౌరికి అయితే కొంత రాజకీయ చతురత ఉంది, అందరితో సంబంధాలు ఉన్నాయి, మంచి మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ బాలశౌరి విజయసాయిరెడ్డిని వీళ్ళిద్దరిని పోల్చినప్పుడు విజయసాయిరెడ్డికి బీజేపీ వాళ్ళతో మంచి సంబంధాలు, సత్సంబంధాలు, కొంచెం లైజనింగ్ చేయగలిగినటువంటి వ్యవహారము ఇదంతా కూడా విజయసాయిరెడ్డి దగ్గర ఉంది. కాబట్టి జనసేన పార్టీ కొంచెం జాతీయ స్థాయిలో కొన్ని కార్యక్రమాలు తీసుకోవటం, లేకపోతే జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎదుగుదల కోసం బీజేపీతో పవన్ కళ్యాణ్కి మంచి సత్సంబంధాలే ఉన్నాయి. అలాగని రోజువారీ వ్యవహారాల్లో నరేంద్ర మోడీతో, అమిత్ షాతో, కేంద్ర మంత్రులతో పవన్ కళ్యాణ్ మాట్లాడలేడుగా. పదే పదే ఢిల్లీకి వెళ్తున్నటువంటి సందర్భం కూడా పవన్ కళ్యాణ్ లేదు. పవన్ కళ్యాణ్ ప్రతినిధిగా ఒకవేళ విజయసాయిరెడ్డి గిన ఢిల్లీలో ఉంటే ఎంతో కొంత జనసేనకి కలిసి వచ్చేటువంటి అంశమే. లేదు, పవన్ కళ్యాణ్ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం, వ్యవహారము ఇవన్నిట్లో కూడా కొంత ఉపయోగపడేటువంటి అంశం. రాజకీయంగా కూడా జనసేన బీజేపీ ఈ బంధము మరింత బలోపేతంగా ముందుకెళ్లేదానికి కూడా ఇది ఉపయోగపడేటువంటి అంశంగానే ఉండొచ్చు. ఇది జనసేనకి విజయసాయిరెడ్డి వల్ల వచ్చేటువంటి ఉపయోగంగా అనుకుందాం. మరి విజయసాయిరెడ్డికి ఉపయోగం ఏంటి? విజయసాయిరెడ్డి అనేకమైన కుంభకోణాలకు పాల్పడ్డాడు, వాళ్ళ కుటుంబీకులు కుంభకోణాలకు పడ్డారు, అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డితో పాటు అనేకమైనటువంటి కేసుల్లో A2 నిందితుడు. అది పాత వ్యవహారం. 2019 నుంచి 24 వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో విశాఖపట్నము ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసినప్పుడు అనేకమైన భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి ఆరోపణలు విజయసాయిరెడ్డి ఎదుర్కొన్నారు. వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ కుమార్తెకు సంబంధించినటువంటి భీమిలికి సంబంధించినటువంటి కొన్ని భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూటమి ఆక్రమణల తొలగింపు వ్యవహారము ఇవన్నీ కూడా ఇప్పుడు కేసులు నమోదు అవుతున్నట్టే. భవిష్యత్తులో పెద్ద పెద్ద కేసులు వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి దాంట్లో కేసు ఒకటే నమోదైంది. ఆ కేసులో విజయసాయిరెడ్డి కూడా నిందితుడు. విజయసాయిరెడ్డి మరి ఇప్పుడు ఆయన్ని ఏం విచారించట్లా, చాలా పిలిచి సాక్షిగా విచారించి రెడ్ కార్పెట్ వేసి మంచి పంపించారు. ఆయన నిందితుడిగా ఉన్నాడు, ఆయన అరెస్ట్ చేయట్లా. కారణం ఏంది? విజయసాయిరెడ్డి ఆల్రెడీ వైసీపీ నుంచి బయటికి రావటం, చంద్రబాబు నాయుడిని పోగొట్టడం, పవన్ కళ్యాణ్ని పోగొట్టడం, బీజేపీతో సత్సంబంధాలు కలిగి ఉంటే ఈ మధ్యకాలంలో అయితే హిందుత్వవాదిగా చాలా హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ రక్షణ కావాలి అది ఇదని గతంలో వారాహి యాత్ర డిక్లరేషన్ అప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడాడు అదే తరహాలో ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. ఇది బీజేపీ ఎజెండా కాబట్టి వాళ్ళకి అసలు మంచి సంబంధాలు ఉండవు. కాబట్టి ఈ యాంగిల్లో కొంత రక్షణ పొందటానికి బహుశా తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడానికి ఎవరైతే తెలుగుదేశం పార్టీలో చాలామంది వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చేరారు కదా, మంత్రులు కూడా అయ్యారు. అలాగని నేను చేర్చుకోకపోవటం అంటూ ఏం లేదు. బహుశా మరి బీజేపీ డైరెక్షన్లో విజయసాయిరెడ్డి వెళ్తున్నారేమో. ఒకవేళ బీజేపీలోనే చేరొచ్చు విజయసాయిరెడ్డి, ఇది కూడా చర్చ జరిగింది. మరి బీజేపీ కాదు అని జనసేనలో చేరటం ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలంగా ఉండేటువంటి ఆ అంశంలో ఒకవేళ జనసేనని ఎంపిక చేసుకొని ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇది జనసేన అదేవిధంగా విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో లాభ నష్టాలకు సంబంధించి. ఇది జనసేనకు నష్టం ఏంటి అంటే ఇలాగా మరి భూ కుంభకోణాలు వ్యవహారం ఇవన్నిటి మీద ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. కలెక్టరల్ కాన్ఫరెన్స్లో సీఎం ముందే చెప్పాడు, విశాఖపట్నం చుట్టూ భూ కబ్జాలు జరుగుతున్నాయి, అనేక అనకాపల్లి లేకపోతే ఒక 5-6 జిల్లాల్లో ఈ విధంగా
కొంతమంది రాజకీయ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు వీళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. అధికారులు సరిగ్గా చర్యలు తీసుకోవట్లేదు. ముఖ్యమంత్రి మీరు స్పందించాలి అని ముఖ్యమంత్రికి నేరుగా ఆయన విజ్ఞప్తి చేశాడు. సీఎం కూడా దాని మీద రెస్పాండ్ అయ్యాడు. చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోండి, ఎక్కడైనా సరే రాజకీయ నాయకులు దీంట్లో జోక్యం చేసుకుంటే ఉపేక్షించొద్దు అనేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ భూ కబ్జాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విజయసాయిరెడ్డిని జనసేన పార్టీలో చేర్చుకుంటే మరి దానికి కొన్ని విమర్శలు వచ్చేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఇక రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణం. ఎవరి మీద విమర్శలు ఉంటాయి, మన దగ్గరకు వస్తే మంచివాడే అనేటువంటి ధోరణి బీజేపీ తరహాలోగిన జనసేన కూడా అలాగా తయారైంది అనుకో ఎవరు ఏం చేయగలిగింది ఉండదు. అసలు జనసేనలో చేరతారా లేదా, నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా, పవన్ కళ్యాణ్ సంప్రదింపులు జరిపారా లేదా, అసలు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేటువంటిది భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశం.